ఎడిట్ అవకాశాన్ని మనకు టీజీ టెట్ వారు కల్పించారు. టెట్ వివరాల్లో తప్పులకు సవరణకు అవకాశం. ఈ నెల 22 వరకు గడువుని ఇస్తున్నారు. మనందరికీ తెలిసిందే, ఈ నెల 20 మనకు లాస్ట్ డేట్. అప్లై చేసుకున్న డేట్ లాస్ట్ డేట్ అనేది తెలుసు. అయితే ఈ నెల 22 వరకు ఇదివరకు అప్లై చేసిన వాళ్ళు కానీ, ఇప్పుడు అప్లై చేసిన వారు కానీ, ఏమన్నా మిస్టేక్స్ కనుక ఉన్నట్టయితే టెట్లో ఎడిట్ చేసుకునే అవకాశాన్ని మనకు టెట్ కలిగించింది. టీజీ టెట్ దయచేసి మనకు ఇందులోకి వెళ్ళినట్టయితే ఒకసారి చూడండి, మీకు ఆల్రెడీ గమనించే ఉంటారు. సో మనం వెబ్సైట్లోకి వెళ్తే ఫీ పేమెంట్ అని ఇచ్చాడు. పేమెంట్ స్టేటస్, నో యువర్ జర్నల్ నెంబర్, అప్లికేషన్ సబ్మిషన్, ప్రింట్ అప్లికేషన్. తర్వాత ఏమి ఇచ్చారంటే మామూలుగా ఎడిట్ అప్లికేషన్ అనేది ఇచ్చారు. సో దయచేసి ఇది ఒకటి మనకు తెలుసుకోవడానికి అనేది ఈ యొక్క వీడియో చేయడం అనేది జరుగుతుంది. మరొకసారి విజ్ఞప్తి మిత్రులందరికీ, టెట్ ఎడిట్ చేసుకోవడానికి అంటే తప్పులను సవరించుకోవడానికి అవకాశం ఉంది. కొందరు మిత్రులు అప్పుడప్పుడు ఏదో సంథింగ్ ఎర్రర్ జరుగుతున్నాయి హాల్ టికెట్ నెంబర్లో కానీ ఏది కానీ కొన్ని అక్కడక్కడ జరిగినట్టు మామూలుగా మిత్రులు కూడా ఫోన్ కాల్స్లో చెప్తున్నారు. సో ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది, మీరు గమనించే ఉంటారు. బట్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ కనుక గమనించకపోయినట్టయితే దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం కోసమే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. టెట్ వివరాల్లో తప్పులకు సవరణ అవకాశం. ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో టెట్ దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థుల వివరాల్లో తప్పులుంటే ఈ నెల 22 వరకు సవరించుకోవచ్చునని టెట్ చైర్మన్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు. దరఖాస్తు గడువు ఈ నెల 20వ తేదీతో ముగుస్తుంది. 16వ తేదీ నాటికి మొత్తం 1,26,000 దరఖాస్తులు అందాయన్నారు. అందులో పేపర్ 1కు 39,000, పేపర్ 2కు 75,000 మంది, రెండింటికి కలిపి అంటే 2 పేపర్లకు అప్లై చేసిన వాళ్ళు 10,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా 4 రోజుల గడువునందున మరో 50,000 దరఖాస్తులు అందవచ్చునని భావిస్తున్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎవరైతే అప్లై చేసుకోలేదో దయచేసి తప్పనిసరిగా టెట్ అప్లై చేసుకోండి. దయచేసి డిఎస్సికి మీరు ప్రిపేర్ అవుతారు కావచ్చు, కానీ టెట్ అప్లై చేసుకొని రాయండి. గతంలో కూడా టెట్ మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ముఖ్యంగా తీసుకున్నట్టయితే హెచ్జిటి వాళ్ళకు ఎవరికైనా కూడా, హెచ్జిటి మిత్రులకైతే ఆల్మోస్ట్ అంత సిలబస్ అంతా కామనే ఉంటుంది, మీ అందరికీ తెలిసే. ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. సో టెట్ ఎవరైనా కూడా పేపర్ 1 కానీ పేపర్ 2 కానివ్వండి, సో ఆల్రెడీ మంచి మార్క్స్ ఉంటే మీరు డిఎస్సి కాన్సన్ట్రేట్ చేయండి, కానీ టెట్ తప్పనిసరిగా రాయండి. ఒకసారి ప్రాక్టీస్ అవుతుంది, సిలబస్ అంతా కూడా మీకు ఒకసారి రివిజన్ అవుతుంది. So thank you, Andy. Thank you for watching this video. Kindly subscribe for our channel. Thank you, Andy. Thank you very much.